ఈరోజు ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. 42వ కీర్తన 8వ వచనం. 42వ కీర్తన 8వ వచనము చదువుకుందాము. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగా నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా నా జీవదాత. కొరాహు కుమారులు దైవ ధ్యానం చేస్తూ సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి ఆయన కొరకు తృష్ణ కొనిచున్నటువంటి సందర్భంలో ఇది వారు రాసినటువంటి దైవ ధ్యానము. మనం ఆరంభంలో చూస్తే 42వ కీర్తన మొదటి భాగంలో చూస్తే, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని చెబుతూ ఇక్కడ చూస్తే జీవదాత అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అనగా జీవమునిచ్చిన పరమపితని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తుంటున్నటువంటి కీర్తన అని మనం చెప్పొచ్చు. మరి సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడి ఏమంటున్నాడంటే, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మనము ప్రార్థించామంటే మన యొక్క తీర్మానము లేదా మన యొక్క విశ్వాసము లేదా మన యొక్క నిరీక్షణ కూడా అదే అయి ఉండాలి. ఏంటంటే, నా జీవదాత అయిన దేవుడు నాకు తోడుగా ఉండును. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా జీవదాత, నా జీవదాత. మనందరికీ కూడా జీవమునిచ్చిన ఆ దేవదేవుణ్ణి జీవదాత అని నీవు నేను పిలుస్తుంటాం. అలాగే కొరాహు కుమారులు కూడా దైవ ధ్యానం చేస్తూ వారి ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొంచున్నట్టుగా చూస్తుంటున్నాము. ఎందు గురించి తృష్ణ గొంచున్నది అని మనం కింద భాగం అంతా చదువుతూ వస్తే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా జీవదాత అయిన దేవుడు నాకు తోడుగా ఉండును. అనగా మనం కూడా మన విశ్వాసము నిరీక్షణను నీవు నేను పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత. బహు భయంకరమైన స్థితిలో నుండి వచ్చి ఆ దేవుని నమ్ముకొని విశ్వాసము సంపూర్ణంగా ఆయనపై విశ్వాసము నిరీక్షణ చేత ఉంటూ నా జీవదాత అయిన దేవుడు ప్రతి విషయమందు నాకు తోడుగా ఉండును అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. మనం కూడా ఈ యొక్క లెంటన్ సీజన్లో ఉంటున్నాము. దేవుణ్ణి దినదినము తలంచుకుంటున్నామే తప్ప మరి జీవదాత అయిన దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ప్రతి విషయమందు ప్రతి స్థలమందు నాకు తోడుగా ఉంటాడని నీవు నేను కూడా నిరీక్షించాలి, విశ్వసించాలని మరలా ఒకసారి వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. ఏమని అంటున్నాడంటే, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవుడు నాకు తోడుగా ఉండును. ఆ దేవుడు ఎవరు అని అంటే, నా జీవదాత, నాకు జీవమునిచ్చిన ఆ పరమపిత ఎల్లవేళలా నాకు తోడుగా ఉండును అని మనం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారువు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు, ఎందుకంటే నేను నిన్ను సృజించిన వాడను అని ఇక్కడ మనము చూడొచ్చు. ఇక్కడ చూస్తే మొదటి భాగంలోనే చూసినట్లయితే, అయితే యాకోబు నేను నిన్ను సృజించిన వాడనగు యెహోవా, అనగా సృష్టికర్త అని జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. ఎందు గురించి అని అంటే, కొరాహు కుమారుల యొక్క ధ్యానం ఏంటంటే, నా జీవదాత అయిన దేవుడు నాకు తోడుగా ఉండును అని మనం చదువుకున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు యాకోబు అని పిలుస్తూ ఏమని చెప్తున్నారంటే, నిన్ను సృజించిన వాడగు యెహోవా, అనగా నీ దేవుడైన యెహోవా నీకు సృష్టికర్త అయి ఉంటున్నాడు. ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. మన సృష్టికర్త మనల్ని విడువని ఎడబాయని దేవుడుగా మనల్ని విమోచించిన విమోచకుడుగా ఉన్నాడు. అందు గురించి ఆయనను జీవదాత అని అంటున్నాం. ఇక్కడ నిన్ను సృజించిన దేవుడగు యెహోవా ఎవరు అని అంటే, ఆయన సృష్టికర్త. ఆయనే నిన్ను విమోచించి ఉన్నాడు. మరలా ఇంకా మనం ముందు భాగంలో చూసినట్లయితే, నీవు భయపడకము, నీ పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను. మనము భయంకరమైన పరిస్థితులలో మనము చేయలేని
పనులు ఎలా చేయాలి అని ఆలోచించిన వేళలో దేవుడు నీతో నాతో చెప్పుచున్న మాట ఏంటంటే, నీవు భయపడకము, ఎందుకంటే నేను నీ సృష్టికర్తను, నిన్ను విమోచించు విమోచకుడను, నీకు తోడుగా ఉన్నాను అని చెప్పుచున్నట్టుగా నేను గ్రహించాలి, గమనించాలి, విశ్వసించాలి అని కూడా మనం చెప్పొచ్చు. ఎందు గురించి అంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అందుకే కొరాహు కుమారులు దైవ ధ్యానం చేస్తూ చెబుతున్న మాట ఏంటంటే, నా జీవదాత అని అంటున్నారు. ఆ జీవదాత ఎవరు అనంటే, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త, నిన్ను నన్ను విమోచించిన విమోచకుడు, నీవు నా సొత్తు, భయపడకు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అందుగురించే 2వ వచనంలో చెప్పుచున్న మాటలు ఏంటంటే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యందును. కొరాహు కుమారులు కూడా అదే చెప్పారు, నా దేవుడు నాకు తోడయ్యుండును, ఆయన నా జీవదాత గనుక నాకు తోడై ఉండును. ఇక్కడ మనం వాక్యం చూస్తే, జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుండును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే నీ సృష్టికర్త, నా సృష్టికర్త, మనకు తోడై ఉన్న దేవుడు, మనల్ని విమోచించే దేవుడు. అంతేకాదు, నీవు భయపడకు, భయంకరమైన పరిస్థితులు ఎదురొస్తున్నాయా, నీవు నమ్మిన దేవుడు నీకు సృష్టికర్త, నిన్ను విమోచించే దేవుడు, నిన్ను నన్ను ఆదుకునే దేవుడను అని మనకు మరలా ఒకసారి దైవవాక్యం చేత నేను హెచ్చరించబడుతున్నాం. ఎందుకంటే మనము విని విడిచిపెడుతుంటాము, కానీ వాక్కును ఎప్పుడైతే నేను నమ్ముతామో మన ఎడల కార్యం జరిగించువాడు దేవుడై ఉంటున్నాడు. అలాగే చూస్తే 50వ అధ్యాయము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. 50వ అధ్యాయం 10వ వచనం, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇక్కడ కూడా భయము, భక్తి, విధేయత అవసరమై ఉంటున్నది. అందుగురించి మీలో యెహోవాకు భయపడి, మీరు యెహోవాకు, మీ దేవదేవునికి లేదా మీ సృష్టికర్తకు లేదా మీ జీవదాతకి భయపడి యెహోవా నామమును ఆశ్రయించి, విధేయత చూపి దేవుని నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను, దేవుడైన యెహోవాను నమ్ముకొనవలెను. అనగా అక్కడ భయం అవసరము, భక్తి అవసరము, విధేయత అవసరము. అప్పుడే మనం దేవుణ్ణి నమ్ముకుంటాము, అప్పుడే దేవునితో సహవాసం, అప్పుడే దేవుని బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజగా నేను ఉంటాము. అప్పుడే నేను ధైర్యంగా చెప్పగలము, నా జీవదాత అయిన దేవుడు అని. ఇక్కడ అదే భక్తులు చెప్పుచున్నటువంటి మాటలు మనం ధ్యానించుకుంటున్నాము, విని విడిచిపెడుతున్నామా, ఏం చేస్తున్నాము? మనం కూడా మన దేవుడైన యెహోవా, నీ సృష్టికర్త అయిన యెహోవా, నిన్ను నన్ను విమోచించు విమోచకుడు, నీవు భయపడకుము అని చెప్తున్నారు. మనం దేవునిని విడిచి భయపడిన వేళ అనేక ఆపదలు ఎదుర్కొంటాం. దేవునిని పట్టుకున్నప్పుడు కూడా ఆపదలు ఎదుర్కొంటే వాటి నుండి ఎలా తప్పించాలో దేవుడు మార్గం చూపిస్తాడు. అదే తేడా. మనము విని విడిచిపెట్టిన ఎడల ఆపదలన్నింటినీ జయించాల్సిన శక్తి మనకు లేదు. ఒకవేళ విని ఆయనను పట్టుకొని నడిచినప్పుడు ఆపదలు వచ్చినా కూడా తప్పించే మార్గం దేవుడి కార్యమై ఉంటున్నది. కనుక నేను భయము, భక్తి, విధేయత కలిగి దేవుని నమ్ముకునే వారంగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందు గురించి అంటే, ఆయన మన జీవదాత, జీవమునిచ్చినటువంటి దేవదేవుని నేను నిత్యము మనసారా నమ్మి పాడి కీర్తించి కొనియాడే వారంగా ఉండాల్సినటువంటి అవసరత మనకుంది. అలాగే చూస్తే అపోస్తుల కార్య గ్రంథము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇక్కడ మనము గమనించినట్లయితే పేతురు, యోహానులు ధైర్యంగా నిలబడి ఇక్కడ చెప్పుతున్నటువంటి ఉపదేశం చెబుతూ ఏమంటున్నారనంటే, మీరు జీవాధిపతిని
చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. శిష్యులందరూ అనేకులు అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమలలో అందరూ ఉండి చూస్తూ, ఆయనను హింసిస్తూ, ఉమ్మివేయచ్చు, గుద్దుచు, తన్నుచు, మరి శ్రమ అంతటిని చూశారు. ఆ సమయంలో శిష్యులు కూడా ఉన్నారు, చూస్తున్నారు. కానీ ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితిని అంతయు చూచిన తర్వాత ఎప్పుడైతే ఆదరణకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు మృత్యుంజయుడై తన కార్యములు జరిగిస్తున్నారో, అప్పుడు ధైర్యముతో ఆయన శిష్యులు బోధకులుగా, ఉపదేశకులుగా నిలబడి ధైర్యంగా మాట్లాడడం మనం చూస్తుంటున్నాం. ఆయన యొక్క కార్యములు, అందుకే అపోస్తుల కార్యములో మనం చూస్తే 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను లేపెను. అందుకు మేము సాక్షులమని ధైర్యంగా సాక్ష్యమిస్తూ దేవుణ్ణి ప్రకటిస్తున్నట్టుగా చూస్తుంటున్నాము. జీవాధిపతి ఎవరు అని అంటే మనకు జీవమునిచ్చిన ఆ సర్వ సృష్టికర్తనే జీవాధిపతి. అయితే వీరికి సమయం వచ్చినప్పుడు పేతురు, యోహానులు మరి ఆ దేవాలయం నుండి బయటకు వస్తూ, మరి అక్కడ నడక ఆ స్వస్థతను కూడా కలిగిస్తూ బయటకు వస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను లేపెను, దానికి మేమే సాక్షులము అని నిలబడి ధైర్యంతో చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. మన అంశం కూడా జీవాధిపతి, నా జీవాధిపతి అయిన దేవుడు. ఆ దేవుని గురించి కొరాహు కుమారులు చేసిన దైవ ధ్యానం చూసాము. తోడుగా ఉండే దేవుడు అని మనం చూసాం. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం చూసాం. మరి మన ప్రతి సమయమందు దేవుడు నీకు తోడుగా ఉంటానని ధైర్య వాక్కుల నిరస్సు మనకు వినిపిస్తున్నాడు. అలాగే చూస్తే అపోస్తుల కార్యంలో గనక మనం చూస్తే పేతురు, యోహానులు ధైర్యంతో దేవుని ప్రకటిస్తున్నారు. జీవాధిపతి యొక్క కార్యములను వారు చాటుతున్నట్టుగా చూస్తుంటున్నాం. ఈరోజు నీవు నేను కూడా జీవాధిపతి అయిన మన దేవుని నమ్ముకున్నటువంటి ప్రియమైన బిడ్డలందరూ కూడా ఆ దేవుని కార్యములను తలపోసుకుంటూ దేవునికి సాక్షులంగా నిలబడే భాగ్యాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. మరి మనం ఎలా ఉంటున్నాము అనేది ఆ విషయాన్ని మనము చూడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుకుందాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు. ఇక్కడ చూస్తే ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు. అందుకే ఆయనను జీవాధిపతి అని మనం పిలుస్తున్నాము. మన అంశం కూడా నా జీవాధిపతి అనే మనం అంశం తీసుకున్నాం. ఎందు గురించి అంటే ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, ఊపిరి అంటే మనందరికీ బాగా తెలుసు. జీవం అనగానే ఏంటి అని అనుకోవచ్చు, కానీ ఊపిరి అంటే ఊపిరి అనేది మనం అందరికీ తెలిసినటువంటి మాట. అందు గురించి జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు దేవాతి దేవుడు. కనుకనే ఇక్కడ మనం చూస్తే అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడినవాడు కాడు. మనుషుల ద్వారా సేవింపబడినవాడు కాడు, కానీ ఆయన సమస్తమును ధారాళముగా దయచేయ దేవుడు. ఎందుకంటే ఆయన అందరికీ ఏమిస్తున్నాడు అని అంటే జీవమును, ఊపిరిని ఇచ్చు దేవుడై ఉంటున్నాడు. అందుకే ఆయనను జీవాధిపతి అని పిలవడం మనం చూస్తుంటున్నాం. నీవు నేను కూడా ప్రతి సందర్భంలో కూడా జీవాధిపతి అయిన ఆ సృష్టికర్త అయిన దేవుని నామమును స్మరిస్తూ తలపోస్తూ ధ్యానించుకోవాలి. ఎందు గురించి అని అంటే జీవమునిచ్చే ఆ పరమపిత ఎల్లవేళలా నీకు నాకు తోడుగానుంటాను, నీవు భయపడకు, నిన్ను రక్షించువాడను నేనే, నిన్ను విమోచించువాడను నేనే అని మనకు దేవుని వాక్కులను మనం విని ఉంటున్నాం. ఎంతవరకు విని విశ్వసిస్తున్నాము లేదా విని విడిచిపెడుతున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఎందు గురించి అనంటే కొరాహు కుమారులైతే భయంకరమైన పరిస్థితి వారి కళ్ళ ఎదుట జరిగినప్పటికీ కూడా దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది అని చెబుతూ నా జీవాధిపతి అయిన దేవుడు నాకు తోడుగా ఉండును అను ఒక మంచి మాటను
తీసుకొని వారు ధైర్యంతో దైవ ధ్యానం చేస్తుంటున్నారు. మరి నీవు నేను ఎలాంటి ధ్యానంలో ఉంటున్నాము, ఎలా ఉన్నాము అనే విషయాన్ని కూడా మనము చూసుకోవాలి. జీవాధిపతి అయిన దేవుణ్ణి ఒక్క మాటని మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎందు గురించి ఆయనను జీవాత్మ అని అంటున్నాము? నా జీవదాత అని భక్తులు పొగుడుతున్నారు. పరిశుద్ధ లేఖనములో జీవాధిపతి అని ఆయనకు పేరు లిఖించబడి ఉన్నది అని మనం చూస్తే, ఆరంభములో సృష్టిలో ఒక ప్రత్యేక రీతిలో దేవుడు నరులమైన మనల్ని నిర్మించాడు. అనగా అంత సమస్తము సృష్టించిన తర్వాత నిన్ను నన్ను ఒక ప్రత్యేక రీతిలో, అనగా ఉనికిలో నుండి, ఆ మట్టిలో నుండి తీసి మనల్ని సృజించినట్టుగా చూస్తాం. ఆ మట్టిని మట్టి బొమ్మగా పెట్టలేదు, కానీ ఎలా చేశాడు అని అంటే, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అందు గురించే ఆయనను జీవాధిపతి అని అంటున్నాము, నా జీవదాత అని అంటున్నాము. భక్తులు జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవాతి దేవుడు లేపెను అని చెప్పడం కూడా మనం చూసాం. కనుక నీవు నేను కూడా ఈ రోజులలో ఎంతో ప్రార్థనలు, ఎంతో వినయ విధేయతతో భయభక్తితో మనం ప్రార్థించి ఉండొచ్చు. కానీ మన విశ్వాసం ఎలా ఉంది? నా విమోచకుడైన దేవుడు, నా సృష్టికర్త అయిన దేవుడు, నన్ను రక్షించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నా జీవదాత అని నీవు నేను నమ్మినప్పుడు నిజంగానే ఆ జీవదాత కార్యములు మనం చూస్తాం. ఆ జీవదాత యొక్క గొప్ప కార్యములు మన జీవితాలలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన దేశాల్లో కూడా మనం చూసి ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరుస్తాం. అట్టి మహిమపరిచే కృపా భాగ్యము దేవుడు మనందరికీ కూడా కలుగచేయునుగాక. ఆమెన్.